ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం, కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, ఏది మొదలు పెట్టినా సక్సెస్ అనేది మాత్రం లేదండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగుంది మా జీవితాలు, అవును. ఏదైనా ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఏంటి మా పరిస్థితి అర్థం కావట్లేదు అంటే, సరే ఉద్యోగం ఇప్పుడు మనం చూస్తున్నాం, లాస్ట్ అవును. ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఉద్యోగ రీత్యా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సరే ఉద్యోగం లేదు, లేకపోతే ఒకరి కింద పని చేయడం మనకి ఇష్టం లేదు, బిజినెస్ చేద్దాం అని చెప్పి బిజినెస్ మొదలు పెడితే అవును. అసలు సక్సెసే లేదండి అని చెప్తూ ఉంటారు. ఇంకా పెళ్లికి ఏమైనా ట్రై చేస్తున్నాం, సక్సెస్ లేదండి. లేకపోతే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి రకరకాల రెమెడీస్ చేస్తున్నా, అందులో కూడా సక్సెస్ లేదు అవును అని చెప్తుంటారు. అవును. అసలు సక్సెస్ ఎందువలన లోపిస్తుంది? ఎందుకు ఏ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది సక్సెస్ రాకుండా? ఏదైనా రెమెడీ చెప్తారా ప్రజలకు ఉపయోగం? ఓకే అమ్మా. ఇప్పుడు సక్సెస్ అనేది మన తెలుగులో విజయం అంటాం జనరల్ గా. మ్మ్. అయితే కొన్ని జాతకాలకు ఎందుకు సక్సెస్ లేదు అంటే, ఇక్కడ చూస్తే ధనస్థానం బాగుంటుంది అన్ని, కానీ థర్డ్ హౌస్ జాతక రీతిగా లగ్నం నుంచి థర్డ్ హౌస్ బాగా లేకపోతున్నాం, లేదు లగ్నం నెగిటివ్ గా ఉంటానో వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదా? వాళ్ళు ఎంత కష్టపడినా లైఫ్ లో ఎప్పుడు ఏం లేనట్టుగానే బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి చూడండి, ఆర్థికంగా డబ్బులు ఉంటాయి, కానీ అంత దాంట్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండవు వాళ్ళకి అసలు. అయితే వాళ్ళకి ఏమైతుందంటే, కొంతమందికి చూడండి, ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయవాలన్నా, లేదు వాళ్ళు ఏదైనా ఆస్తులు కొనవాలన్నా, ఏది చేయవాలన్నా సక్సెసే లేదని ఇబ్బందిలో ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏమైతుందంటే, అసలు ఎందుకు మన లైఫ్ లో ఇన్ని కష్టాలు, సక్సెస్ ఎప్పుడు లేదా అని బాధపడే వాళ్ళకి మన రెమెడీ ఇచ్చున్నాం. 15 సంవత్సరాలుగా మనం వచ్చి ఒక పూజ ఇస్తాం, విజయ వృక్ష పూజ అనేసి. విజయ వృక్ష పూజ. పూజ. ఇప్పుడు మనకొచ్చి విజయం అనేది సక్సెస్, వృక్షం అనేది పెద్ద చెట్టు లాంటిది. సో అప్పుడు ఎప్పుడు ఫలితం ఉండేలాగా. అయితే ఈ పూజలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే, స్టార్టింగ్ లో మనకు వచ్చి 2011 నుంచి ఇక్కడ ఇస్తున్నాము. బట్ దాంట్లో ఏంటంటే, అప్పట్లో కొంచెం పొలిటికల్ లో కొంతమందికి ఏమైందంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అప్పుడు వాళ్ళు దానివల్ల కొన్ని ఆస్తులు పెట్టి దానికి ఎలక్షన్ ఖర్చు పెట్టారు. సో అప్పుడు ఏమైతుందంటే, ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఇష్యూ అయ్యి అది అసలు రిమూవ్ చేయలేకుండా పోయారు. సో ఆ టైమింగ్ లో ఏంటంటే, వాళ్ళకి అది వాళ్ళ తెలిసిన వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేశారనమాట, డబ్బులు ఇవ్వడం అనేది, వీళ్ళ ప్రాపర్టీని పెట్టి. కానీ వాళ్ళు గెలవలేదు, బట్ వీళ్ళకి రిటర్న్ రాలేదన్నమాట. సో అట్లా ఎట్లా ఉంటుంది చెప్పండి. మన దగ్గర తర్వాత వీళ్ళు అప్రోచ్ అయ్యారు, ఇలా అసలు మాకు రావాల్సింది ప్రాపర్టీ వాళ్ళు నమ్మి పెట్టించాము, రాలేదు, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మన రెమెడీ ఇచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఫాలో అయిన కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ఏమైందంటే, ఆ ప్రాపర్టీ వీళ్ళకి రిటర్న్ వచ్చింది. అసలు వాళ్ళు ఫాస్ట్ గా పనిచేస్తుంది. అవును. వీళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు 50 lakhs కి పెట్టారు అనుకోండి, కానీ దాని వర్త్ ఎన్నో సిఆర్ పోతుంది. వాళ్ళు రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ పే చేసినా కూడా రిటర్న్ ఇవ్వట్లేదు. ఆస్తులు బాగా పెరిగిపోయినాయి కదా, ఆ పేపర్స్ పెట్టుకొని వాళ్ళు దానికంటే ఇంట్రెస్ట్ బెటర్ కదా అని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు కడుతున్నారు, కానీ కూడా వాళ్ళ ప్రాపర్టీ పేపర్స్ ఎవరికి వెళ్ళిందో వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి కదా వీళ్ళకి. అది గొడవ పడుతున్నారు, ఇవ్వట్లేదు. అట్లా జరిగింది. తర్వాత మనం ఇచ్చిన పూజల వల్ల తనంతలా తనే సారీ అని చెప్పి ఒప్పుకొని మళ్ళీ వీళ్ళకి ఆ పేపర్స్ రిటర్న్ ఇవ్వడము, ఇవన్నీ జరిగినాయి. అసలు ఎన్నో క్రోర్స్ వెళ్ళి ప్రాపర్టీ అసలు వాళ్ళ దగ్గర వెళ్ళి ఇరుక్కుంది. సో అదే ఒక విషయం. తర్వాత కొంతమంది బిజినెస్, అయితే బిజినెస్ లో ఏమైందంటే, వీళ్ళు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేసి, సో అక్కడ ఏమైపోయిందంటే ప్రాపర్టీ అన్ని ఆగిపోయినాయి, అసలు సేల్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎన్నో వెంచర్స్ వేశారు, అది అసలు లేవు, సఫర్ అవుతున్నారు. అది అసలు అది అట్లనే ఆగిపోయి ఉన్నది. తర్వాత ఏమైందంటే, అంత ముందుగా కొన్ని ఇయర్స్ ముందుగా చేసిన దాన్ని బాగున్నది, కొన్ని ప్రాపర్టీ కొన్న తర్వాత అది వాళ్ళకి కలిసి రాలేదు. సో దాంట్లోంచి ఇది ఏం చేయాలో అర్థం కాకుండా, అసలు ఎన్ని పూజలు చేస్తున్నాము, ఎందుకో ఇట్లా అవుతుందని వాళ్ళకి మళ్ళీ రెమెడీ ఇవ్వడము, సేమ్ విజయ వృక్ష పూజలు ఇచ్చిన తర్వాత అన్ని సేల్ అయింది అనమాట. అంటే ల్యాండ్ కూడా మనం చూసుకోవాలా, ఇది సరిపోతుందా లేదా? అవును. అది కొంతమంది కలిసి రాకపోతే ఏమైతుందంటే, అంత ముందుగా తను అదే ఫీల్డ్, కానీ ఎన్నో క్రోర్స్ సంపాదించాడు, కానీ తర్వాత ఈ కొన్ని వేరే ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు వాళ్ళకి. అది నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఆ ప్రాపర్టీ అన్ని ఆగిపోతుంది అట్లనే. దాని తర్వాత ఏది చేసినా కూడా వాళ్ళకి సెట్ అవ్వదు. అందుకే అది ఒకసారి చూడాలి ఎప్పుడైనా. అయితే వీళ్ళకి అసలు ఎందుకు ఇట్లా అవుతుందంటే, వాళ్ళ జాతకానికి థర్డ్ లార్డ్ మాంది గ్రహం అన్నమాట. సో అప్పుడు ఏమైతుంది, దానికి సంబంధించిన గ్రహం వీక్ అయింది అన్నలో అక్కట్లోంచి వాళ్ళకి అస్సలు ఏది సెట్ అవ్వట్లేదు. కానీ మన ఇంకొక క్లయింట్ కూడా ఒక లాస్ట్ వీక్ లో మనం చూసాము,
తన కర్కాటక లగ్నము, ఉమ్. తనకు వచ్చి ఏంటంటే బుధుడు నెగిటివ్ గా ఉన్నాడు. సో తనకి బుధ దశ, బట్ అయితే బుధుడు మాంది దశ జరుగుతా ఉంది. బా. ఆయనకు మాంది దశ స్టార్ట్ అయినప్పట్లోంచి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ పనులు అవ్వట్లేదు. అసలు ఆల్రెడీ చాలా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఆ బిజినెస్ ఆగిపోయింది. తర్వాత వాళ్ళకి అసలు పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ లో ఉండేది, అవి కూడా ఏమైందంటే కోర్టు కేసుని అట్లా వెళ్ళిపోయింది. సో వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ రావట్లేదు. రాను రాను అసలు టోటల్ గా వాళ్ళు కొలాప్స్ అవుతుంది. అంటే వాళ్ళకి థర్డ్ హౌస్ నెగిటివ్ ఉన్నప్పుడు. సో జనరల్ గా ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామంటే, లగ్న బలము, థర్డ్ హౌస్ ఈ రెండు స్ట్రాంగ్ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళ జాతక రీతిగా సక్సెస్ అనేది ఉండదు. రైట్. సో వాళ్ళకి మన ఇట్లా లగ్నం విజయ వృక్షం. కంపల్సరీ లగ్నం బాగాలేనప్పుడు, ఈ మ్మ్. థర్డ్ హౌస్ జాతక రీతిగా నెగిటివ్ అయినప్పుడు మ్మ్. వాళ్ళకి విజయ వృక్ష పూజలు ఫాలో అవుతే ఖచ్చితంగా వాళ్ళకి ఆ విజయం అనేది లభిస్తుంది. లభిస్తుంది. అవును, ఓకే, అది ఖచ్చితంగా జాతకం చూసి మాత్రమే ఇవ్వాల్సినటువంటి అవును. రెమెడీ. అదర్వైజ్ మనం ఇంట్లో ఏదైనా చేసుకోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందండి? ఆ, అసలు టు చేసుకో- స్టార్ట్ అంటే కొంచెమైనా పనులు ముందుకెళ్ళాలి అవును, చేయవచ్చు. అనడానికి. హా. జనరల్ గా విజయం అంటే మనకు వచ్చే ఏదైనా పనులు అవ్వాలి అంటే గణపతిగా మనం చేయాలి గణపతి కదా. హా, విఘ్న అవును, నాయకుడు. అవును. ఏది అసలు పనులు అవ్వట్లేదు అని చెప్పి చాలా భయపడే వాళ్ళు ఉంటారు. అంటే ఏ పనులు అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదని. అయితే మనం చేయాలంటే గణపతిలోనే చాలా విషయాలు ఉంటది. ఉమ్. ఇంకొకటి ఏంటంటే సిద్ధి బుద్ధి గణపతి అని ఉంటది. ఉమ్. సిద్ధి అంటే మనం వచ్చి అసలు చేసే వర్క్ అన్నమాట. బుద్ధి అంటే మన తెలివి. ఉమ్. సో మన బుద్ధితో మంచిగా చేసుకోవాలి ఆ వర్క్ అనేది. ఆ. అంటే ఈ సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు ఉంటారు, గణపతికి చెప్తూ అవును. ఉంటాం కదా. ఉమ్. కానీ ఇది ఏంటంటే మన మైండ్ తో మనకున్న తెలివితో చేసుకునేది ఇదా అది. ఉమ్. సిద్ధి అనేది మనకు అసలు దానివల్ల సిద్ధి బుద్ధి గణపతి నమ్మకం అంటారు. కొంతమంది తమిళియన్స్ ఏంటంటే సిద్ధి వినాయకర్ అంటారు. సిద్ధి అంటే అన్ని పనులు మంచిగా చేపించే ఉమ్. గణపతి ఉంటాడు. ఓకే. ఆ సిద్ధి వినాయకుడుకు పూజ చేసుకోవచ్చు. ఉమ్. అలా పూజలు ఆయనకి చేసుకోవడమే. అంటే కొంతమంది ఏంటంటే మనం వచ్చి చవితి తిథి, 4వ తిథి ఉంటాయి కదా, ఆ తిథిలో చేయవచ్చము. ఉమ్. అది వచ్చి ఏంటంటే టోటల్ నంబర్ 7 వచ్చిన రోజు, లేకపోతే సోమవారం రోజు ఉమ్. గణపతికి విశేషం అన్నమాట. అయితే చాలా మందిలో ఏంటంటే మంగళవారం, ఎందుకంటే స్వామి వారికి అసలు కుజుడికి ఆయన దర్శనం ఇచ్చి మంచి చేశాడు కాబట్టి మంగళవారం చెప్తారు. ఉమ్. అంటే సంకటహర చతుర్థి మంగళవారం వస్తే మంచిది అని చెప్తాం అవును, కదా. భౌమ చతుర్థి చెప్తామంట. అవును. కానీ భౌమ అంటే కుజుడే. కుజుడు. అయితే ఇక్కడ ఏందంటే మనం వచ్చి సోమవారం కానీ ఆయనకు కేతుకు సంబంధించింది, కేతుకు అధిదేవత ఆయన. ఉమ్. సో ఆయన కడుపులో చూడండి ఆ కేతు అనే పాముని కట్టి ఇలా పెట్టి ఉంటాడు. ఉంటాడు, అంటే నాగా. ఆయన కంట్రోల్ లో ఉంటాయి అన్నమాట ఓకే, అవి. ఓకే, ఓకే. సో అందుకే మేజర్ గణపతి లేకుండా ఏ పనులు జరగవు ఉమ్. కదా. ఉమ్. అయితే గణపతితో మనం ఏ పూజలు చేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇట్లా కార్య విఘ్నం ఉండే వాళ్ళకి ఉమ్. సో సిద్ధి గణపతి పూజలు చేసుకోవచ్చు. ఓకే, అది ఓకే. అది 7 వినాయకుడు. రోజులు. ఉమ్. 7 రోజులు చేసుకోవచ్చము. గణపతి అంటేనే 7 రోజులు మంచిది ఎప్పుడైనా. కంటిన్యూస్ గా చేయాలి. అవును, సోమవారం లేదనంటే చవితి తేదీ మొదలుపెట్టి, లేకపోతే జనరల్ గా వచ్చి ఆ రోజు టోటల్ నంబర్ 7 వచ్చిన రోజు అట్లా అలా కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అవును. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సక్సెస్ అనేది లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వినాయకుడు అనుగ్రహం ఉండాలి. చేస్తున్నా నాకు రావట్లేదు అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి. అవును. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే అండి.